పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక విస్తృతమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏంటో నేను రాజకీయాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది అని చెప్పినప్పుడే మీకు అర్థమైపోయింది అనుకుంటా. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ముస్లిం నెలకొంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూతురు కవిత ఒక 6 పేజీలతో కూడిన లేఖ కేసీఆర్కు రాసింది. ఆ లేఖ కూడా బయట బహిర్గతమైంది. తర్వాత పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది. అంతకుముందు కూడా తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కవిత క్లియర్గా చెప్పడం జరిగింది. పార్టీలో నన్ను దూరం పెడుతున్నారు, పార్టీ నుంచి కొందరు కావాలని దూరం పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు నా మీద అని మీడియాతో చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఈ విషయం అధిష్టానానికి తెలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని కవిత అయితే చెప్పడం జరిగింది. అప్పుడు అసలు ఈ విషయాలన్నిటికీ కారణం అంటే కవిత మీడియా ముందు ఇలా చెప్పడానికి కారణం ఏంటి, చిట్చాట్లో ఈ విధంగా చెప్పడానికి కారణం ఏంటి, అలాగే లేఖ రాయడానికి గల కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే 5 కారణాలు ఉన్నాయి. ఈ 5 కారణాలు ముఖ్యంగా ఎక్కడ జరిగాయి అని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే సక్సెస్ఫుల్గా 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 25వ వసంతంలోకి బీఆర్ఎస్ పార్టీ అడుగుపెట్టిన తరుణంలో వరంగల్లోని ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ చాలా పెద్ద ఎత్తున దాదాపు 5 లక్షలకు పైగా మందితో జరపడం అయితే జరిగింది. సక్సెస్ఫుల్గా అయితే ఆ సభ అయితే జరపడం జరిగింది. ఈ సభలోనే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత హట్ అయింది, బాధపడింది అని వార్తలు అయితే ప్రస్తుతం అయితే తెలుస్తున్నాయి. ముఖ్యంగా ఎలా హట్ అయింది, ఎలా మొదలైంది అని మనం ఒకసారి క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొట్టమొదటిగా ఈ సభలో ఇప్పుడు బాహుబలి స్టేజ్ అని చెప్పారు. దాదాపు 500 మంది పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూర్చునే విధంగా బాహుబలి స్టేజ్ అయితే రెడీ చేశారు. ఈ స్టేజ్ రెడీ చేసినప్పుడు ఇక స్టేజ్ పైన ఖాళీ ఇద్దరు ఫోటోలే ఉన్నాయి. ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, అలాగే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పిక్స్ వీళ్ళిద్దరి ఫోటోలు మాత్రమే ఇక్కడ బాహుబలి స్టేజ్ మీద అంటే రజతోత్సవ సభలో ఏదైతే బాహుబలి స్టేజ్ పెద్ద స్టేజ్ మీద వీళ్ళిద్దరి ఫోటోలే ఉండడం అయితే జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ కవిత ఫోటో అయితే లేదు. స్వయాన కేసీఆర్ కూతురు కవిత అంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతుంది. ఉద్యమంలో కూడా ఎన్నోసార్లు కష్టపడ్డారు. అలాగే జాగృతి అని పెట్టి తెలంగాణ జాగృతి అని పెట్టి కూడా జాగృతి ద్వారా కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశారు తెలంగాణ కోసం, ఎంతో కష్టపడ్డారు. కానీ కవిత ఫోటో అయితే ఇక్కడ లేదు. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవిత చాలా హట్ అయినట్టయితే తెలిసింది, అక్కడ బాధపడ్డారని అయితే తెలిసిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.